హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం హై ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషక విలువలున్న రాగి పిండితో ఇడ్లీ, దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం మూలాన షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ప్లేస్లో రాగి పిండిని వాడుతున్నాం. ఇడ్లీ చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి, ఇది అందరికీ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మెత్తటి ఇడ్లీ, సాఫ్ట్గా పల్సగా వచ్చిన దోశలకు పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగులను కడిగి నానబెట్టి గ్రైండ్ చేసుకునే దానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇక్కడ నేను రాగి ఫ్లవర్ని తీసుకుంటున్నానండి. రాగి పిండి అయితే తొందరగా నానిపోతుంది, ఈజీగా బ్యాటర్ తయారు చేసుకోవచ్చండి. ఇడ్లీలకి, దోశలకి ఒకటే కొలతలతో బ్యాటర్ని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను, అదే గుండుగా ఉండేవి. 1/4 టీ స్పూను మెంతులను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు వంపేసి మళ్ళీ పప్పులు పైదాకా నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ లేదంటే ఒక 8 అవర్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల రాగి పిండిని కూడా తీసుకుని కొద్దిగా నీళ్లను పోస్తూ పిండి అంతా బాగా తడిచేటట్లు కలుపుకోవాలి. పిండి అంతా బాగా తడిచేదానికి 2.5 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. చూడండి, ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. పైన కొంచెం నీళ్లు చల్లితే పిండి బాగా మెత్తగా నానుతుంది. ఈ పిండిని కూడా మూత పెట్టి నానేదానికి ఒక 8 అవర్స్ పక్కన పెడదాం. మినప్పప్పు బాగా నాని ఉబ్బాయి. ఇక అందులో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు మునిగే వరకు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలోనే కొద్దిగా అటుకులు లేకపోతే కొంచెం అన్నం కానీ వేయాలి. ఇవి పేపర్ లాగా పల్సగా ఉండే అటుకులండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అదే కొంచెం మందంగా ఉండే అటుకులు అయితే మినపప్పుతో పాటే కడిగి నానబెట్టి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నున్నగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిలోకి వేసి మళ్ళా రాగి పిండిని మినప్పిండిని కలిపి ఒకసారి గ్రైండ్ చేయాలి. మినప్పిండి, రాగి పిండి 2 కలిపాం కదా, ఒకసారి మిక్సీ జార్లోకి వేయటానికి సరిపోలేదు, అందుకే 2 టైమ్స్గా వేస్తున్నాను. దోశలు, ఇడ్లీలు రెండిటి కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి మినపప్పు తర్వాత రాగి పిండి, అందుకే 2 సార్లుగా మిక్సీ జార్లోకి వేయాల్సి వచ్చింది. మీ దగ్గర గ్రైండర్ కానీ లేదంటే తక్కువ క్వాంటిటీలో తీసుకునేట్టయితే మీరు ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. ఫైనల్ గా మినప్పిండి, రాగి పిండి రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేయటం మూలాన బ్యాటర్ సాఫ్ట్ గా వస్తుంది. ఇడ్లీలు, దోశలు కూడా అంతే స్మూత్ గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ డేకి దోశలు, ఇడ్లీకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి పాత్ర కింద ఇలా ట్రే గాని ప్లేట్ ని గాని ఉంచినట్లయితే పిండి ఏమన్నా పొంగినట్లయితే ప్లేట్లోకి వచ్చేస్తుంది. రాత్రంతా నానిన పిండి ఉదయానికి ఎలా వచ్చిందో మూత తీసి చూద్దాం. పిండి పులిసి బాగా పొంగింది కదండి, ఇలా ఉంటే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి, ఇడ్లీ కానీ దోశ కానీ. గరిటెతో కొద్దిగా పిండిని అలా పైకి తీస్తే బబుల్స్ తెలుస్తున్నాయి చూడండి. ఈ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులకు పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండికి ఒక చిటికెడు సోడా ఉప్పుని చిన్న గిన్నెలోకి తీసుకొని కలిపి పిండిలోకి వేసి కలుపుకుంటే ఇడ్లీ బాగా ఉబ్బుతుంది. పిండిని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచి ఈ లోపు మనం ప్లేట్స్ని గ్రీజ్ చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ని ఒకసారి కడిగి పూర్తిగా నీళ్ళు లేకుండా ఇడ్లీ ప్లేట్స్ని సైడ్కి నిలబెడితే గుంటల్లో ఉన్న నీళ్ళు మొత్తం పూర్తిగా పోతాయి. తడి మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే ఇడ్లీలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్లేట్స్ అన్నిటికీ నెయ్యి అప్లై చేయటం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను స్టవ్ పై పెట్టుకొని పెద్ద గ్లాసుతో 1 గ్లాస్ నీళ్లు ఇడ్లీ పాత్రలోకి పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు మనం ఆ ప్లేట్స్లోకి ఇడ్లీ పిండి వేసుకుందాం. పిండిని గుంటలో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా వేయాలి. ఇలా మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అంత పిండిని ప్లేట్లలోకి వేసుకొని ఇక ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవటమే.
కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చని వివరంగా చెప్తున్నానండి. మినప్పిండి నున్నగా గ్రైండ్ అవ్వకపోయినా, పిండి పులవకపోయినా ఇడ్లీలు గట్టిగా వస్తాయండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీలన్నీ బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలండి. టూత్ పిక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇడ్లీ అడుగు వరకు గుచ్చి చూసినట్లయితే పిండి స్పూన్కి అంటుకోకపోతే ఇడ్లీ కరెక్ట్గా ఉడికినట్లు తెలుస్తుంది. రాగి పిండి ఇడ్లీ రెడీ అండి. ఇక ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1/4 టీ స్పూను ఆవాలను అందులోకి వేసుకొని మళ్ళా కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా తుంచి వేస్తున్నాను. పక్కన కుక్కర్లో అన్నం ఉడుకుతుందండి. లంచ్ బాక్స్ కూడా ఒకసారి రెడీ చేయాలి కదా. ఒక 2 పండుమిర్చి కూడా వేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. అదే పచ్చిమిర్చిలోనే ఒక 2 పండిని ఉంటే వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని 4 ముక్కలుగా కట్ చేసి బాండీలో వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. కరివేపాకు ఫస్టే వేస్తే ఒక్కోసారి కలర్ మారుతుందండి, అందుకని నేను కొంచెం లాస్ట్లోనే వేస్తాను. ఇప్పుడు బాండీలో వేయించుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకుని సపరేట్ చేసి మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రం బాండీలోనే ఉంచేస్తున్నాను. చట్నీ కొంచెమే కాబట్టి టైం సేవ్ అయ్యేదానికి ఈ రకంగా చేస్తున్నాను. మళ్ళీ తాలింపు వేసుకునే పని లేకుండా ఇదే మనం వాడుకోవచ్చు. కరివేపాకు, 2 ఎండుమిర్చీలను కూడా మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇవి గ్రైండ్ అయినప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు పల్లీలను కూడా వేసుకొని అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కరివేపాకు మొత్తాన్ని తాలింపులో వేసి చట్నీలో కలుపుకున్నట్లయితే తినేటప్పుడు కరివేపాకుని తీసి పక్కన పడేస్తారు. అందుకే నేను ఎప్పుడు కరివేపాకుని కొద్దిగానే తాలింపులో వేసి మిగిలింది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను. ఇంకా తర్వాత కొత్తిమీర, పులుపు కోసం మామిడికాయ ముక్కను వేస్తున్నాను. ఈ మామిడికాయ కొంచెం పులుపు తక్కువ అండి, అందుకని నేను చిన్న చిన్న పీసులు 3 వేశాను. మీ దగ్గర పుల్లగా ఉన్న మామిడికాయ ఉన్నట్లయితే ఒక చిన్న పీస్ వేస్తే సరిపోతుంది. మీ దగ్గర మామిడికాయ లేనట్లయితే పులుపు కోసం చిన్న రెబ్బ చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇంకా చట్నీ రెడీ అండి. ఇంకా ఈ చట్నీ అంతటిని ముందుగానే రెడీగా పెట్టుకున్న తాలింపులోకి కలుపుకోవటమేనండి. కొత్తిమీర, కరివేపాకు టేస్ట్ కోసమే కాదండి, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చెప్పుకుంటూ పోతే చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా పీనట్స్లో అయితే ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇంకా ఐరన్, కాల్షియం, విటమిన్ B3, B6 లాంటివన్నీ ఉన్నాయండి. చట్నీ కోసం వాడినవన్నీ కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. మంచి హెల్దీ కూడా. టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ కోసం పిండిని చిక్కగా తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే పిండిలో కొంచెం జీలకర్ర కూడా వేసి కొద్దిగా నీళ్లు వేసి పలసగా కలుపుకోవాలి. అంటే దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ రెడీ అయిందండి. ఇక దోశ వేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా తుడుచుకున్నట్లయితే దోశ పెనం పైన అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పెనం పైన కొద్దిగా దోశ పిండిని వేసుకొని పల్సగా స్ప్రెడ్ చేసుకుంటే ఇక దోశ రెడీ అండి. పైన కొంచెం ఆయిల్ చల్లుకొని ఇంకా ఒకసారి ఇటు టర్న్ చేసుకొని మనకి కావాల్సిన అన్ని దోశలను వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఈ దోశ, ఇడ్లీ రెండింటిలోకి బఠానీలు, తర్వాత శనగలు నానబెట్టి రాత్రిపూట ఒక చిన్న పొటాటో కూడా వేసి ఉడకబెట్టుకొని లైట్గా మసాలా వేసి కర్రీ తయారు చేసుకుంటే ఇడ్లీ దోశలోకే కాదండి, పూరి, చపాతీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి రాగి సంకటి అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, అందుకే రాగి పిండితో ఇడ్లీ దోశ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇలా వెరైటీగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి.